హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక ఫైల్ని ఇంటర్నెట్లో ఎలా దాచిపెట్టాలి అండ్ దాన్ని ఎవరికి కనిపించకుండా చేయాలి, మనకు కావాల్సినప్పుడు దాన్ని యాక్సెస్ చేయాలి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఫ్రెండ్స్. సో మనం స్టార్ట్ చేసే ముందు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను తెచ్చే కొత్త అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నేను అన్ని టెక్నాలజికల్ అప్డేట్స్ అనేవి మీకు తెస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. మనం ముందు దానికోసం టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు మనం sendspace.com అనే వెబ్సైట్కి వెళ్ళాలి. sendspace.com అనే వెబ్సైట్లోకి వెళ్తే ఇది వస్తుంది ఇలా. సో దీంట్లో మనం బ్రౌజ్ చేసుకోవాలి. దీంట్లో మనం ఏదైనా ఒక ఫైల్ని, మన ఏ ఫైల్ అయితే ఉంటుందో అది ఎంత పెద్దదైనా కానివ్వండి, 300 MB వరకు చేసుకోవచ్చు. మనం లాగిన్ కాకుండా. లాగిన్ అయితే ఇంకొంచెం బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అందులో. సో దాంట్లో మనం ఇప్పుడు 300 MB వరకు కాకుండా నేను నా థంబ్నెయిల్ని తీసుకున్నాను. సో దాంట్లో మీరు 2 మెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఒకటి మీ మెయిల్ అడ్రస్, ఇంకోటి ఎవరికైతే పంపించాలనుకుంటారో వాళ్ళ మెయిల్ అడ్రస్. లేకుంటే 2 మీవే ఇచ్చి దాచిపెట్టుకున్నా పర్లేదు. సో ఇది ఒక ఫేక్ మెయిల్ అడ్రస్ ఇస్తున్నాను ఇప్పుడు నేను, ఎందుకంటే నేను మీకు చూపించడానికి మాత్రమే. సో మీరు మీ మెయిల్ అడ్రస్ ఇవ్వండి. రెండు ఇచ్చిన తర్వాత మీరు అప్లోడ్ అనండి దీన్ని. ఇలా అప్లోడ్ అంటే మీకు ఏమవుతుందంటే ఇదంతా అప్లోడ్ అవుతుంది. ఇలా అప్లోడ్ అయిన తర్వాత మీకు ఈ 2 మెయిల్స్కి మెయిల్స్ వస్తాయి అన్నమాట. ఏమైనా మెయిల్ వస్తుందంటే ఇక్కడ ఇలా అప్లోడ్ అయింది, దీన్ని మీరు లింక్ వస్తుంది. ఇక్కడ ఏవైతే లింక్స్ ఇచ్చారో ఆ లింక్స్ అన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఈ లింక్ని నేను ఓపెన్ చేస్తాను, కాపీ లింక్ అన్నాను, ఇక్కడ పేస్ట్ అని ఉంటున్నాను. సో ఇప్పుడు ఆ థంబ్నెయిల్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఇక్కడ నాకు క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. సో నేను దాచిపెట్టాను అలా. సో ఇది ఒక ప్రాసెస్. అండ్ ఈ లింక్స్ మనం ఒకవేళ ఎక్కడైనా హైడ్ చేసుకొని పెట్టుకుంటే ఈ లింక్ ఓపెన్ చేయగానే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోతుంది. ఈ లింక్ ఓపెన్ చేసి డిలీట్ అన్నాం అనుకోండి, సో డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు దాన్ని రీలోడ్ చేద్దాం. చూడండి, నాట్ ఫౌండ్ అంటే డిలీట్ అయిపోయింది అనమాట. సో ఇలా మీరు ఒక ఫైల్ని దాచిపెట్టుకోవచ్చు, ఎవరికైనా పంపించవచ్చు, మీకు కావాల్సినప్పుడు మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అనమాట. ఇది ఒక సెండ్స్పేస్లోనే చూపించాను, ఇంకా చాలా ఉంటాయి ఇలా, కానీ నాకు ద బెస్ట్ అనిపించేది ఇదే అనమాట. దానికోసం మీకు దీంట్లో వీడియో అనేది చేయడం జరిగింది. సో ఇలా మీరు కొన్ని ఫైల్స్ని ఈ ఫాల్స్లో దాంట్లో కాకుండా ఇంటర్నెట్లో మీరు దాచిపెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంతవరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెక్నాలజికల్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా చూడండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.